పరిశుద్ధాత్మ దేవుడా, నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో గడపాలనుకుంటున్నాను, నీ మనసు నాకు తెలియాలి. నీకు యేసయ్య మనసు ఎక్కువ తెలుసు, యేసయ్య ఆలోచనలు తెలుసు. బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ చేతనే వ్రాయబడింది. ప్రవక్తలు వేరైనా, వృత్తులు వేరైనా, వేరు స్థలాలలో ఉన్న వాళ్ళ ఒక్క వ్యక్తి అంటే ప్రతిదీ పరిశుద్ధాత్మ మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికీ ఆధారము. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా పనిచేశాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో డైరెక్ట్గా ఆయన దిగి వచ్చాడు ఫస్ట్ టైం మెడగదిలోకి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడనే భూమి మీదనే ఉన్నాడు. ఇక పైనుండి రా రా అని అడగాల్సిన అవసరం లేదు. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నువ్వు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, బాప్తిజం తీసుకున్నావు, నీలో ఉన్నాడు. అయితే ఫుల్ఫిల్ కావాలి, నింపబడే అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఆత్మతోనూ భాషలతో నింపబడాలి. పరిశుద్ధాత్మ భాషలతో ఆత్మతో నింపబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి, ఆయన స్వరం వినడం ప్రారంభించాలి, ఆయనతో స్నేహం చేయడం ప్రారంభించాలి, ఆయన సన్నిధిలో ఆరాధించడం ప్రారంభించాలి, అడగడం ప్రారంభించాలి. యేసేకి ఏది ఇష్టమో నాకు చెప్పవా, ఇస్సాకుకి ఏది ఇష్టమో నాకు చెప్పవా అని రిబ్కా ఎలియాజర్ని అడిగినట్టు అట్లా అడగాలి. ఎలా ఉంటే ఇస్సాకు ఇష్టం, ఎలా మాట్లాడితే ఇస్సాకు ఇష్టము అని ఎలియాజర్ను అరణ్యం అంతట్లో, ఆ ప్రయాణం అంతట్లో, ఆ సొంత ఊరు వచ్చేంత వరకు ఆ రిబ్కా మాట్లాడుతూనే ఉన్నది ఎలియాజర్తో. అలా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు మోసపోయే అవకాశం ఉండదు, వెనకబడే అవకాశం ఉండదు, విశ్వాసాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు, ఆత్మలో దిగజారే అవకాశం ఉండదు, లోకముతో చేతులు కలిపే అవకాశం ఉండదు, పాపముతో చేతులు కలిపే అవకాశం ఉండదు. పవిత్రంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, దైవికంగా ఉంటావు, ఆత్మలో ఉంటావు.